హాయ్ అండి, వెల్కమ్ టు కృష్ణమాలాక్స్ యూట్యూబ్ ఛానల్. మనం ఇవాళ చింతకాయ పచ్చడి చేస్తానండి. నేను అందరూ పచ్చిమిరకాయలు అన్ని ఫ్రై చేసి చేస్తుంటారు. నేను అలా చేయనండి, నేను వేరేగా చేస్తాను. అయితే టమాటాలు అన్ని వేసి నేను చేస్తాను. చాలా చాలా అద్భుతంగా ఉంటది. నేను ఎప్పుడు మా ఇంట్లో కూడా అలాగే చేస్తుండేదాన్ని. మా అన్నయ్య కూడా వచ్చి మా ఇంట్లో తిని, అసలు నువ్వు ఎలా చేసావమ్మా, ఇంత బాగుంది చింతకాయ పచ్చడి అని చెప్పి అనేవాడు. నెక్స్ట్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మా అన్నయ్య మా వదిన్ని కూడా అరుస్తున్నాడు, మా చెల్లి భలే బాగా చేసిద్ది చింతకాయ పచ్చడి, మీరు చేస్తే ఎందుకు అలా ఉండదని అని చెప్పి మా అన్నయ్య అనేవాడు. అప్పుడు మా వదిన, నువ్వు ఎలా చేస్తావు చూపించమ్మా, నేను కూడా మీ అన్నయ్యకి అలాగే చేసి పెడతానంటే అప్పుడు నేను చేసి చూపించాను. ఇక అప్పటి నుంచి మా వదిన కూడా అలాగే చేస్తుంది. చాలా టేస్ట్గా ఉంటది అనమాట. సింపుల్ గా ఉంటది చేయటం కూడా, కానీ టేస్ట్ భలే ఉంటదండి పచ్చడి. వేడి అన్నంలో వేసుకుని నెయ్యి వేసుకుని తింటుంటే అస్సలు సూపర్ గా ఉంటది. ఈ రోజు ఆ పచ్చడి మీ అందరికి కూడా చూపించబోతున్నాను. చింతకాయ పచ్చడి, కొత్త చింతకాయ పచ్చడి పట్టాను నేను, అది చేసుకుందాము. ఓకేనండి. ఇదిగో చింతకాయ పచ్చడికి కావాల్సినవి పచ్చిమిర్చి తీసుకున్నాను, 4 టమాటా తీసుకున్నాను, 1 కప్పు తొక్కిన చింతకాయ పచ్చడి తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ మనం మిక్సీలో వేసుకుందాం. ఇక ఓకేనండి. ఇప్పుడు ఇదిగో మిర్చి జార్లో వేసుకుందాం. మనం పచ్చిమిర్చి వేసాను, దీనిలో అన్ని 1 పావు కిలో టమాటాలు కట్ చేసి ముక్కలు వేసేసానండి. మనకి ఇది రోట్లో నలగదు తొందరగా, మిక్సీ జార్లో వేసుకుంటేనే నలిగిద్ది. ఇప్పుడు ఇది 1 కప్పు చింతకాయ చట్నీ తొక్కుడు పచ్చడి వేస్తున్నాను. గట్టిగా ఉంది ఇది వేస్తున్నానండి. ఇది ఇప్పుడు మిర్చిలో మనం బాగా మెత్తగా పట్టకూడదు, 1 రవ్వ బరక బరకగా ఉంచుకోవాలి దీన్ని. మరీ పీస్ గా కూడా పట్టకూడదండి. ఓకేనండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాం. మనం స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టేశాను పొయ్యి పైన. ఓకే అండి. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాము. ఓకే అండి, ఆయిల్ వేడెక్కిపోయింది. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందాము. ఎండుమిర్చి, పచ్చిపప్పు ఇవన్నీ కొంచెం ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుందండి నానేతలకి. దాంట్లో పచ్చటలో చక్కగా పుల్లగా వచ్చేసి చాలా బాగుంటాయండి. ఇవి పోపు దినుసులు ఎక్కువ వేసుకుంటే పచ్చడికి బాగుంటుంది అనమాట. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు, ఓకేనండి. ఇప్పుడు ఇట్లా ఫ్రై అయిపోయిన తర్వాత చిన్నిపాయలు వేసుకోవాలి. చిన్నిపాయలు చాలా ఎక్కువ వేసుకుంటే బాగుంటాయండి. నేను ఎక్కువ వేసేసాను. అలా ఎక్కువగా వేసుకుంటే ఇట్లా భలే బాగుంటాయి అన్నమాట దాంట్లో. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము. ఇట్లా కరివేపాకు కూడా ఫ్రై అయిపోయింది. చిన్నపై యాగంగానే అలాగా ఇప్పుడు వెంటనే మనం మిక్సీ జార్లో వేసుకున్నాం కదండి పచ్చడి. ఇదిగండి, ఇది ఈ విధంగా మనం ఇలా వేసుకోవాలి చట్నీని. పచ్చి వేసేసాను కదా అన్నీ, ఇది ఇట్లా వచ్చింది పలుసుగా పచ్చడి. టమాటా ఎక్కువే బాగుంటుందండి దీనికి. ఇట్లా వేసుకుని మొత్తం అవుతుంది ఇలా దీనిలో వేసుకుని. ఇంకా చట్నీ వేసిన దగ్గర నుంచి పొయ్యి సిమ్ములో పెట్టాలండి, హైలో అస్సలు ఉండకూడదు. తాలింపు టేబుల్లో ఎప్పుడైతే చట్నీ వేసామో ఎమ్మటే సిమ్లోకి పెట్టేసుకోవాలి. పొయ్యి సిమ్లో పెట్టేసుకుని చక్కగా దీనిపైన మూత పెట్టేసి మధ్యలో కదుపుకుంటూ ఇది ఉడకనివ్వాలండి. ఇంకా చాలా టైం పట్టిద్ది కొంచెం, ఎందుకంటే ఈ పచ్చి వాసన, టమాటా, పచ్చిమిర్చి అన్నీ చక్కగా మగ్గిపోయి ఈ ఆయిల్ అంతా చట్నీ మీద అట్లా తేలేలాగా రావాలన్నమాట. అప్పుడు దాకా ఉడకాలండి ఈ పచ్చడి. అప్పుడు ఉంటుందండి ఇక దీని రుచి మామూలుగా ఉండదన్నమాట. ఇప్పుడు ఇక అలా మనం వదిలేసేసి మూత పెట్టేసుకోవాలండి. ఇప్పుడు
మూత పెట్టేసి సిమ్లో ఉంచి మధ్య మధ్యలో తీసి కదుపుకోవాలన్నమాట మనం. చూసారండి, ఇది ఇట్లా ఆయిల్ పైకి వస్తూ ఉంటుంది ఉడకటంటే. ఇట్లా ఆయిల్ పైకి వస్తూ ఉంటే తిప్పుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో మనం. అప్పుడు మాడకుండా ఉంటుంది అనమాట అడుగున. ఉడికి చక్కగా చాలా సిమ్లో ఉడకాలి ఇది మాత్రం చట్నీ. ఓకే అండి, మళ్ళీ మూత పెట్టేసుకుందాం మనం. ఈ విధంగా కదుపుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో. అయితే దీనిలో మనం ఉప్పు మాత్రం వేసుకోవసరం లేదండి, ఎందుకంటే మనం ఉప్పు ఆల్రెడీ చట్నీలో వేసుకుంటాం కదా, ఎక్కువగా వేసుకుని పట్టుకునేటప్పుడు. అందుకని మనం ఉప్పు ఎక్కువగా దాంట్లో చూసుకుని వేసుకోవసరం. మీకు సాలకపోతే అంత అయిపోయిన తర్వాత అప్పుడు చూసుకుని ఏమన్నా మీరు తినే వాళ్ళైతే ఎక్కువ కొంచెం వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. దీనిలో ముద్దపప్పు వేసుకుని తినొచ్చు, చాలా చాలా బాగుంటుంది. అదిగండి, చూసారా అసలు ఆయిల్ అలా వచ్చేసిద్ది పైకి చక్కగా ఉడికేసి. నేనైతే 4-5 సార్లు కదిపానండి. మళ్ళీ మధ్య మధ్యలో సిమ్లో పెట్టి ఈ రకంగా రావాలి, ఆయిల్ వచ్చేసి అలా ఉడకాలన్నమాట. అప్పుడే ఇది టేస్టీగా ఉంటుంది. అసలు ఇది తింటే ఒకసారి తింటే అసలు వదలరండి. ఈ విధంగా చేసుకున్నారంటే చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి, అసలు అద్భుతంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే ఇట్లా చేసుకొని, సింపుల్ గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ఈ విధంగా చేసుకోవటం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో తెలియచేయండి. అందరూ లైక్ చేయాలి కదా, లైక్ కొడతలేదు ఎవరును. మమ్మీకి లైక్ కొట్టండి మంచిగా. చక్కగా ఈ విధంగా చేసుకోండి. ఇక పొయ్యి ఆఫ్ చేసుకుందాము. బాయ్ అండి అందరికీ.